వన్ గుడ్ స్పైక్ గైస్, వన్ గుడ్ స్పైక్. 130 టార్గెట్ డన్ అవుతుంది. 29 30 టార్గెట్ డన్. సాయిరామ్ సాయిరామ్. పర్ఫెక్ట్ అగైన్. ఓకే, ఓపిక. చలో బుక్ కరేంగే. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఎవరైనా కొత్తగా చూస్తున్నా మన ఛానల్ అప్పుడు వచ్చింది వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ మెసేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు 90 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో డే 41 అండి. సో ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా విన్నింగ్ స్ట్రీక్ అండి. 9 డేస్ విన్నింగ్ స్ట్రీక్ ఉంటుందండి వరుసగా. ఈ రోజు కూడా ప్రాఫిట్ అండి. ఓకే, విన్నింగ్ డేస్ తర్వాత ఫ్రైడే ఒక డే మిక్స్డ్ డే వచ్చింది, తర్వాత 2 డేస్ ప్రాఫిట్ లో ఉన్నాం. అండ్ ఈ రోజు కూడా మనకు సో ఓన్లీ పేషెన్స్ తోనే డబ్బులు వచ్చండి. పేషెన్స్ పే చేసిందండి మనకు డబ్బులు. ఓకే, సో క్లియర్ గా మీరు ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ తో పాటు సైకాలజీ అండ్ పేషెన్స్ ఉంటే ఒక పర్ఫెక్ట్ ట్రేడర్ అవడానికి ఈ రోజు మెయిన్ ఇంపార్టెంట్ డే. సో ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో చాలాసేపు వెయిట్ చేసి ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేసామండి టాప్ లైన్ అండ్ ఆల్మోస్ట్ 1:2 ఇచ్చిందండి. సో మేము బుక్ చేసుకొని ట్రైలింగ్ చేసాం. ఓకే, బెటర్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్ అండ్ ఇక్కడ మార్నింగ్ వి షేప్ రికవరీ అండ్ వాలటాలిటీ మార్కెట్ వల్ల చాలా మంది లాస్ అయిపోయింటారు. బట్ స్టిల్ మేము ప్రాఫిట్ లో ఉన్నాం. సిరీస్. సో ఓన్లీ వన్ ట్రేడ్ తీసుకున్నాను. సో ప్రాఫిట్ తీసుకున్నాం, బుక్ చేసుకున్నాం, డన్ ఫర్ దట్ అయిపోయి. సో గుడ్ రిజల్ట్ వచ్చాయి అండ్ డన్ ఫర్ దట్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఎంతమంది లాస్ లో ఉంటారు ఇలాంటి సైడ్ వేస్ మాట హీరో జీరో కాల్ అని అది అని ఇదని. సో చాలా ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ నేను దాంతో పాటు ఎక్కడ స్టాప్ లాస్ హంటింగ్ ఉంటుంది, ఎక్కడ లాస్ వస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి లైవ్ లో అనేది నేను సో ఎక్స్ప్లెయిన్ చేశాను అనాలిసిస్. ఓకే, సో ఇంకా ఎవరైనా న్యూ బ్యాచ్ కి జాయిన్ అవ్వాలి కోర్స్ అండ్ లైవ్ ట్రేడింగ్ కి అంటే సో స్టార్ట్ అవ్వండి న్యూ బ్యాచ్ 29. ఓకే, సో వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇయర్ ఎండింగ్ సేల్ అండ్ క్రిస్మస్ సేల్ అన్ని బెటర్ అండ్ ఎవ్రీథింగ్ బెటర్ డీల్ అయితే ఇచ్చిందండి. ఓకే, సో చాలా మంచి డిస్కౌంట్స్ వచ్చి జాయిన్ అవ్వండి. కలర్ పుట్ ఏం లేదండి, కొంచెం వెయిట్ చేయండి. ఓకే, ఫస్ట్ అనాలిసిస్ చెప్తాను చూడండి. గత గత 3 డేస్గా సో గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ అనేది ఓపెన్ అయ్యి సో కొంచెం మూమెంట్ అయితే ఇస్తుంది. బట్ పెద్ద మూమెంట్ అయితే కాదు. సో ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసేది సమ్ వాట్ బిగ్ మూమెంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూస్తే ప్రైస్ యాక్షన్ ప్రకారం ఏంటి, స్ట్రక్చర్ వైస్ వచ్చి బ్రేక్అవుట్. ఓకే, బట్ ఎక్కడ పుల్ బ్యాక్ అయితే లేదు. సో ఈ ప్రాఫిట్ అండ్ బుకింగ్ అనేది ఇంతవరకు రాలేదు. ఓకే, సో చూద్దాం. ఏదర్ ఇది సస్టైన్ అయ్యి ఈ రెసిస్టెన్స్ ఏరియా దగ్గర ఉంది కదా, సో ఏం చేస్తుంది, ఒక స్టాప్ లాస్ హంటింగ్ వస్తుందా, ఓకే రాదా అనేది చూద్దాం. ఓకే, సో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ డే. అండ్ ఎవరైతే బిగ్ టార్గెట్స్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళని ఈరోజు డ్యాన్స్ చేపిస్తుందా లేదా చూడాలి ఆప్షన్ సెల్లర్స్కి. ఓకే, సో కొంచెం క్రూషియల్ డే. గైస్ మీరు ఎక్కడ తీసుకున్నా సేమ్ మెస్సల్తోనే వెళ్ళండి చాలు. ఓకే, ఇది ఒక స్కాల్ప్ ఎంట్రీ మాత్రమే. సో అది కూడా ఒక పాయింట్ చెప్తాను మీకు. సో దాన్ని కన్ఫర్మేషన్గా మీకు ట్రేడ్ తర్వాత అది స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ తర్వాత చెప్తాను. ఓకే, సో ట్రేడ్ మధ్యలో కాదు, జస్ట్ ఒక స్కాల్ప్ ఎంట్రీ. అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అవాయిడ్ చేయండి. సో ఇది బలవంతమైన ట్రేడ్స్ ఏం కాదు. ఓకే, సో జస్ట్ ఒక స్కాల్ప్ కోసం వన్ గుడ్ స్పైక్ గైస్, వన్ గుడ్ స్పైక్. 130 టార్గెట్ డన్ అవుతుంది. 29 30 టార్గెట్ డన్. సాయిరామ్ సాయిరామ్. పర్ఫెక్ట్ అగైన్. ఓకే, ఓపిక. చలో बुक करेंगे, बाद मिलेंगे. చలో డన్ గైస్, హ్యాపీగా బుక్ చేసుకోండి. అండ్ ప్రశాంతంగా నెక్స్ట్ టార్గెట్ 140. 140 సూపర్ ట్రేడ్ అగైన్. సో చలో గైస్, ఇది ఓకే. రైట్ పాయింట్ ఎంట్రీ, రైట్ ఎగ్జిట్, రైట్ ఎగ్జిట్, దట్స్ ఇట్. ఓకే, సాయిరామ్ 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 సాయిరామ్. 135 సాయిరామ్ సాయిరామ్. 136 సాయిరామ్ సాయిరామ్. గైస్ ఈరోజు ఎక్స్పైరీ అన్న. ఓకే, ఎక్స్పైరీ అన్న గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైరీ. ఓకే, మోర్ దెన్ 16 పాయింట్స్. 137, 137, 138, 39. సాయిరామ్ సాయిరామ్. క్యా ట్రేడ్ భయ్యా, సూపర్ ట్రేడ్ గైస్.
ఎగ్జాక్ట్లీ బాటమ్. ఓకే, పిన్ పాయింట్ బాటమ్, పిన్ పాయింట్ ఎంట్రీ. ఇంకా కన్నా ఏం ఎంట్రీలు కావాలి చెప్పండి. గైస్ ట్రైలింగ్ ఎస్ఎల్ నేనైతే 132 పెట్టేస్తున్నాను చాలు నాకు. నా టార్గెట్ నెక్స్ట్ వచ్చేసింది. ఓకే, 140 నెక్స్ట్ టార్గెట్. జస్ట్ క్యాండిల్ లోస్ కొట్టుకుంటూ వెళ్ళిపోతా, క్యాండిల్ లోస్ కొట్టుకుంటూ వెళ్ళిపోతా. ట్రైలింగ్ ఎస్ఎల్ ఇదండి నా క్యాండిల్ లో అనేది నెక్స్ట్ 135 చాలు. ఓకే, 135 అనుకుంటా కొట్టేసిన అనుకుంటా. చాలు, ఇంతకన్నా ఏం అవసరం నాకు. చాలు, పడుకోండి. ఓకే, 135. ఎస్ 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 ఎస్, పంపండి 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 పంపండి. రండి ఇప్పుడు రండి. ఇది చూడండి, మా లాస్ ఎంత మా ప్రాఫిట్ ఎంత. మా లాస్లు ఎంత మా ప్రాఫిట్లు ఎంత. బ్రో ఫస్ట్ డే గ్రీన్ విత్ ఫ్రమ్ యూట్యూబ్. థ్యాంక్ యూ బ్రో. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఆ? భయపడ్డాను కదండి. మళ్ళీ ఇక్కడ కొంతమంది నన్ను వేసుకుంటారు, వీడికి కావాలని ప్రాఫిట్ వచ్చే ట్రేడ్ అని వీడు తీసుకున్నాడు, లాస్ వచ్చే ట్రేడ్ తీసుకోలేదని. అంత సీన్ లేదన్న, నాకు అంత సీన్ లేదు. ఓకే. ట్రేడ్ వన్, సూపర్ బ్రో. గుడ్ గుడ్ గైస్, గుడ్. అండ్ 0 ట్రేడ్స్, 1700 ప్రాఫిట్. శుభగర్ శబాష్, గ్రేట్. ఓకే, జై అండ్ సౌజన్య గారు, నో ట్రేడ్ ఎందుకండి? నో ట్రేడ్, ట్రేడ్ ఎందుకు తీసుకోలేదు? గుడ్ అండి. ఓకే, ఇది గంటల గంటలు వెయిట్ చేసి, సో అంతసేపు ఇక అసలు వెయిట్ చేసి ఒక స్టాప్ లాస్ కొట్టించుకున్నా, ఒక టార్గెట్ వచ్చిన ఈడు అనుకున్నది చేస్తున్నాడు. ఓకే, మెయిన్ రైట్ దానికోసం డైరెక్షన్. అంతే. ఓకే, ఈ పాయింట్లో నేను ఏంటి ఈ క్యాండిల్ చూశాను గైస్. ఎంట్రీ రీజన్ ఏంటో చెప్తా అన్నాను కదా. నేను ఎంట్రీ తీసుకునే టైంకి ఈ క్యాండిల్ వచ్చింది. ఓకే, సో నేను అనుకున్న 7.86 లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్. దాంతో పాటు ఒక కావాల్సిన క్యాండిల్ వచ్చింది. ఓకే. ఇన్వర్టెడ్ హ్యామర్ ఎవరిదన్నది? యా, అండ్ నేను పిన్ బార్ అనుకుంటానండి. సో మీరు దాన్ని ఎక్కడ వచ్చిన ఏరియా రెసిస్టెన్స్ లో అది, సో ఇన్వర్టెడ్ హ్యామర్ అని అంటారు. ఓకే. ఓకే. సో నాది నేను నార్మల్గా ఎక్కడ వచ్చినా గ్రీన్ గ్రే ఈ కింద వచ్చిన పైన వచ్చిన పిన్ బార్ లాగే చూస్తాను. ఓకే, ఆ పేరుతో నాకు సంబంధం లేదు. సో కావాలి రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం చూశాను, వచ్చింది, ఎంట్రీ పడింది. ఓకే, డన్, దట్స్ ఇట్. దన టార్గెట్కి వచ్చేసాయి. ఇది చూడండి, వి షేప్ రికవరీ, వి షేప్ రికవరీ. అవును. దట్టు ఏంటంటే ఇంత మామూలు వాలటైలిటీ కాదు. ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు సాయిరామ్ బ్రో. నేను అంటే మామూలు సాయిరాం కాదు, ఇద్దరికి సాయిరాం ఈరోజు ఆప్షన్ నే- సెల్లర్ కి. నేను ముందుగా చెప్పాను కదా బ్రో, ఇక్కడ Starting అన్నారు. ఉమ్, ఉమ్. ఈరోజు నేను అనుకున్న డే అయితే ఆప్షన్ సెల్లర్స్ కాదు, వాళ్ళకి ఇబ్బంది పెడతాది అనుకున్నాను. ఓకే. అంతే ఇప్పుడు బిగ్ వాళ్ళు మూవ్ నిన్న వస్తుంది మొన్న అని చెప్పారు బ్రో. యా బ్రో. నిన్న మొన్న ప్రీమియం మార్నింగ్ చెప్పారు యా యా ఇంకా బిగ్ మూవ్ వస్తుంది ఈ రోజు అని. బ్రో చెప్పు మనోజ్ బ్రో. నిన్న మొన్న ప్రీమియం తిన్నారుగా, ఇంకా వెయిట్ చేస్తుంటారు ఇంకా వస్తుంది ఎక్స్పైరీ రోజు ఎక్స్పైర్ అయిపోతుంది అని, కానీ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది. యా, సో 1K ప్రాఫిట్. థ్యాంక్ యూ గైస్. యూట్యూబ్ వాళ్ళు మీరు ఎవరో ప్రాఫిట్ అంటే నేనేం అడగనండి. సో ప్రాఫిట్ బుక్ చేసుకున్నారంటే, అండ్ దట్టు నేను ప్రీమియంలో జాయిన్ అని కూడా అడగను. ఓకే. మీ ఆ, మీరు సో డబ్బులు వచ్చాయి కదా జాయిన్, ఇలా ఏం ఉండదు. ఓకే, జస్ట్ మీరు రిస్క్ను ఫాలో అవుతున్నారా, మీకు డబ్బులు వచ్చాయా, నేను హ్యాపీ. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కు ఒకరు డబ్బులు వచ్చాయి, అంతే. అంతేగాని సో మీ పేరు గుర్తుపెట్టుకొని మీరు జాయిన్ అవ్వలేదు ఇలాంటివి ఏం పెట్టుకోవద్దు. ఓకే, ప్రశాంతంగా ఉండండి. ఓకే, మీరు ఏం చేశారు ఈ లైవ్ నుంచి, మీరు ఏం నేర్చుకున్నారు, జస్ట్ కామెంట్ చేయండి అంతే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్.